ఇంత అవమానీయమైనటువంటి అంత దీనమైనటువంటి స్థితిలో తను కాళ్ళ ఏళ్లబడి కూడా అడుక్కుంటున్నా కూడా కనికరించకుండా దాడి చేసి జైలుకు పంపించారు. మరి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, అందుకేనాను గిరిజన శాఖ మంత్రిని రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా కేటాయించలేదు. మరి అందుకేనా ఈ రాష్ట్రానికి రక్షణ శాఖగా ఉండాల్సినటువంటి హోంశాఖ మంత్రిని ఇప్పటిదాకా కూడా కేటాయించలేగా మంత్రిత్వ శాఖని అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖబర్దాన్ రేవంత్ రెడ్డి, గిరిజనుల మధ్య అల్లకల్లోలాలు సృష్టించిన గిరిజన బిడ్డల మీద నువ్వు ఏ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున రాబోయేటువంటి ఎన్నికలు కావచ్చు, నీకు పదవి ఏది శాశ్వతం కాదు. నీ పదవి ఇప్పటికే దాదాపు 22 నెలలు పూర్తయింది. మరి ఇంకా కొన్నాళ్లే ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ యొక్క పదవి, నీ యొక్క పార్టీ, నీ యొక్క ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు ఎన్నికల రూపంలో కాబోతా ఉన్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరందరూ కూడా పేదవాళ్లతోని, మరి ముఖ్యంగా నా గిరిజన బిడ్డలతోని వ్యవహరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నా.